Audio Jungle. Audio Jungle. మిత్రులారా, మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజున మనము ఇంటర్మీడియట్ ఫలితాలని ప్రభుత్వం రేపు ఉదయం 11 గంటలకి విడుదల చేస్తున్నారు. ఈ ఫలితాలను వెబ్సైట్ ద్వారా అందుకోవచ్చు, లేదా వాట్సాప్లో మనమిత్ర నెంబర్ ద్వారా, అంటే మన వాట్సాప్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా సుమారు ఒక 250 సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చడం జరిగింది. అందులో ఒకటి ఫలితాలు, ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా మీ మొబైల్కే వాట్సాప్ ద్వారా పొందే అవకాశం ఉంది. అంటే వెబ్సైట్స్ ఒకసారి ట్రాఫిక్ ఎక్కువై క్రాష్ అవటం వల్ల ఫలితాలు అందుకోవటం కొంచెం లేట్ అవుతుంది. కాబట్టి ఎవరికాళ్ళకి ఇండివిజువల్గా మీ మొబైల్లోనే ఫలితాలు వాట్సాప్ ద్వారా పొందుకోవచ్చు. అయితే ఎలా పొందుకోవాలనేది మనం తెలుసుకుందాం. ముందుగా మీరు ఏం చేయాలంటే, మీ మొబైల్లో వాట్సాప్ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ప్రభుత్వం ఒక నెంబర్ ఇవ్వటం జరిగింది. అదేంటంటే మనమిత్ర వాట్సాప్ నెంబరు. ఆ నెంబర్ ఇక్కడ చూపించకూడదు కాబట్టి, గైడ్లైన్స్కి వ్యతిరేకం కాబట్టి నేను చూపించట్లేదు. మన జ్ఞానలోక వెబ్సైట్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు తీసుకోండి. అలాగే ఆ నెంబర్కి మీరు ఏం చేస్తారంటే, ఎవరికన్నా మెసేజ్ పెడతారు కదా, అలాగే దీనికి కూడా హాయ్ అంటే హెచ్ఐ అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇంకేమొస్తుందంటే, మీకు వచ్చిన రిప్లైలో సెలెక్ట్ సర్వీస్ అని ఒక ఆప్షన్ వస్తుందన్నమాట. అది ఎలా వస్తుందనేది మళ్ళీ నేను చూపిస్తాను. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడ్యుకేషన్ సర్వీసెస్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏమవుతుందంటే, డౌన్లోడ్ ఎగ్జామ్ రిజల్ట్. మొన్న మనకి ఇంటర్మీడియట్ 10th క్లాస్ హాల్ టికెట్లు కూడా వాట్సాప్లో అందుబాటులో ఇవ్వటం జరిగింది. ఈసారి ఏమొస్తుందంటే, ఇంటర్మీడియట్ రిజల్ట్ అని వస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ నమోదు చేస్తారు. నమోదు చేసిన తర్వాత మీ రిజల్ట్ మార్క్స్ మేము పీడిఎఫ్ రూపంలో వాట్సాప్లో ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ మనమిత్ర వాట్సాప్ నెంబర్ నేను ఇస్తాను, అది మీరు సేవ్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఆ నెంబర్ సేవ్ చేసుకుని హాయ్ అని మెసేజ్ పెట్టాలి. హాయ్ అని మెసేజ్ పెట్టిన తర్వాత సెలెక్ట్ సర్వీసెస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో వివిధ రకాల సర్వీసెస్ ఉన్నాయి. అందులో మనకు సంబంధించింది ఎడ్యుకేషన్ సర్వీసెస్ని ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత డౌన్లోడ్ ఎగ్జామ్ రిజల్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలాగనేది లైవ్లో చూపిస్తాను, చూడండి. ఈ నెంబర్ని నేనేం చేశాను, ఫస్ట్ మీకు హాయ్ అని మెసేజ్ పెట్టాను. ఈ హాయ్ అని మెసేజ్ పెట్టాను. ఆ నెంబర్ సేవ్ చేసుకుని హాయ్ అని మెసేజ్ పెట్టాను. ఈ నెంబరు ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన నెంబర్ అనమాట. మనమిత్ర చూడండి, ఇక్కడ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్కి స్వాగతం అని పంపిస్తుంది. అందులో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయ సేవ మనమిత్రకు స్వాగతం తెలుపుతుంది అనమాట. అయితే ఇక్కడ ఏముంటుంది చూడండి, మీ సౌకర్యమే మా ప్రాధాన్యం, ప్రజల చేతిలో ప్రభుత్వం. అంటే ప్రజలకి వివిధ రకాల సేవలు అందుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఇవ్వడం జరిగింది. హాయ్ అని మీరు ఎప్పుడైతే మెసేజ్ పెడతారో, పెట్టిన తర్వాత వెంటనే మీకు ఒక రిప్లై వస్తుంది. ఈ విధంగా నేను చూపించిన ఈ విధంగా రిప్లై వస్తుంది అనమాట. ఈ రిప్లై వచ్చిన దాన్ని ఏం చేయాలంటే, మీరు ఇక్కడ ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది వాట్సాప్లో. ఇక్కడ పౌర సేవల్లో ఒకదాన్ని ఎంచుకోండి అని అంటుంది. ఇక్కడ చూడండి, ఒకదాన్ని ఎంచుకోండి. ఇక్కడ వివిధ రకాల సేవలు ఉన్నాయి చూడండి. టీటీడీ దేవాలయ సేవలు, అన్నా క్యాంటీన్ సేవలు, మైన్స్ అండ్ మరియు భౌగోళిక సేవలు, విద్యా సేవలు, దేవాలయ బుకింగు, ఫిర్యాదు పరిష్కరణ సేవలు, ఏపీఎస్ఆర్టీసీ టికెట్లు, అలాగే కరెంటు బిల్లులు చెల్లించుకోవచ్చు, ఎనర్జీ సేవల గురించి, మున్సిపాలిటీకి సంబంధించిన సేవలు, రెవెన్యూ సర్వీస్ సర్టిఫికేట్ల కోసం, హెల్త్ ఇష్యూస్ సంబంధించినవి, పోలీసుకి సంబంధించినవి, ఈ రకాల సేవలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మళ్ళీ చాలా సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మనకు కావాల్సింది విద్యాసేవలు సెలెక్ట్ చేశాను. విద్యాసేవలు సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏమొస్తుందంటే, ఇక్కడ రేపు మీకు ప్రస్తుతానికి రిజల్ట్ అందుబాటులో లేదు కాబట్టి ఇక్కడ ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్ అని ఇక్కడ కనిపిస్తుంది అనమాట. కనిపిస్తే దాని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసినట్లే మీకు ఇంకేమవుతుందంటే, ఒక హాల్ టికెట్ నెంబరు అడుగుతుంది. మీ యొక్క ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇంకా ఏదైనా పుట్టిన తేదీ కనుక నమోదు చేయమంటే నమోదు చేసిన తర్వాత మీకు సబ్మిట్ చేసిన వెంటనే
పీడిఎఫ్ రూపంలో మీ రిజల్ట్ ఇదే పేజీలో మీ వాట్సాప్ నెంబర్కి వస్తుందన్నమాట. ఈ విధంగా సులభంగా మీరు హాల్ టికెట్లు నెంబర్ ఎంటర్ చేసి మీ రిజల్ట్ మీ వాట్సాప్ నెంబర్లోనే వాట్సాప్ ద్వారానే అందుకోండి. మరి ఇలా పొందడంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.